గత 10 సంవత్సరాలుగా నిపుణులైన డాక్టర్లచే వైద్య సేవలు అందిస్తున్న ఆయుక్ష హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. నమస్కారం సార్. మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా సోదరులందరికీ కూడా సార్, నా పేరు మధులత, ఆశీర్వాద మధులత. నేను గవర్నమెంట్ టీచర్ సార్. 2002 టీసీలో ఇప్పటికి 23 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుంటాను సార్. నా భర్త కూడా గవర్నమెంట్ టీచర్ సార్. ఆదనం రాములు ప్రస్తుతమైన ఆర్మూర్ స్కూల్లో పనిచేస్తూ నేను కూడా ఆర్మూర్ లోకల్ స్కూల్లో పనిచేస్తున్నాను సార్. అయితే మా వివాహం జరిగి ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది సార్. మరి ప్రేమ వివాహం సార్. ఇద్దరు క్యాస్ట్లు వేరేటప్పటికీ పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది. మాకు ఇప్పుడు 19 సంవత్సరాల అమ్మాయి, 14 సంవత్సరాల బాబు సార్. పాప డిగ్రీ సెకండ్ ఇయర్, బాబు 8th క్లాస్ గుడివాడలో చదువుతున్నారు సార్. అయితే మా మధ్య ఇష్యూ ఏంటంటే 2012లో మా భర్త సికింద్రాపూర్ పాఠశాలకు వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే చాట్ల సంధ్య అనేటువంటి అమ్మాయితో క్లోజ్ గా ఉంటూ మూవ్ అవడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్నాడు. ఏమని అంటే అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాను, శారీరకంగా మానసికంగా వేధించడం జరుగుతుంది సార్. ఆ పెద్దలను కూర్చోబెట్టి పంచాయతీ చెప్పినప్పటికీ ఇక నిండలేడు సార్. అయితే నా మీద చాలా రకాలుగా శారీరకంగా మానసికంగా కొట్టడం కూడా జరిగింది సార్. చాలా రకాల దెబ్బలు కూడా ఉన్నాయి సార్ నా దగ్గర. మర్చిపోయి మీకు చూపిస్తున్నాను సార్. అయితే ఈ క్రమంలోనే నేను నవంబర్ 5th రోజున మన ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది సార్. ఎఫ్ఐఆర్ కాపీస్ అది. అయితే ఈ అయినప్పటికీ నా భర్త విషయంలో ఏ విధమైన మార్పు రాలేదు. ఇక్కడ నెల రోజులు ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మొన్న ఆదివారం రోజున ఆ అమ్మాయితో పారిపోవడం జరిగింది సార్. పారిపోతే ఆ తల్లిదండ్రులు ఆమె మీద మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది. ఈ రోజు అన్ని పేపర్లలో కూడా రావడం జరిగింది. అయితే నాకు నా భర్త వచ్చి ప్రాణహాని ఉంది సార్. ఇంటికి వచ్చి బెదిరిస్తా ఉంటాడు, మెసేజ్ పంపుతా ఉంటాడు. నాకు న్యాయం కావాలా సార్. ఒక భార్య బతికుండని ఇంకొక ఆమెతో నిర్ణయం వెళ్తాడు సార్. అది హిందూ వివాహ వ్యవస్థకే వ్యతిరేకం. ఈ విషయంలో నాకు న్యాయం కావాలి సార్. ప్రజా సంఘాల మద్దతు కావాలా, దళిత సంఘాల మద్దతు కావాలా సార్. మహిళా మండలి సంఘాలు అందరి మద్దతు కావాలి సార్. నేను కోరుకుంటున్నాను సార్. ఇంకా చెప్పాలంటే శారీరకంగా బాగా, మానసికంగా బాగా టార్చర్ పెట్టేసరికి అంటే నాకు చెప్పుకోలేకపోతున్నా సార్. నేను ఒక ఉపాధ్యాయురాలు ఉంటే, ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయురాలకే రక్షణ లేకపోతే సాధారణ మానవులకి ఏ విధమైన రక్షణ ఉంటుంది సార్. చాలా చాలా సఫరేషన్ సార్. మానసికంగా పెట్టేసరికి నేను టార్చర్ కి నేను తట్టుకోలేకపోతున్నాను సార్. పిల్లలను నేను ఇప్పుడు ఎట్లా పెంచుకోవాలని ఆయన మానాన్ని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకోవడం లేదు. నా పెద్దవాళ్ళు, మా అత్త వాళ్ళు అందరూ నాకు కూడా సపోర్ట్ చేసి ఆయన తిట్టినప్పటికీ ఆయనలో ఏ విధమైనటువంటి మార్పు రాలేదు సార్. నా అత్తగారు నాకు చాలా సపోర్ట్ ఉంది సార్. నా బావలు, నా తోటి కోడళ్ళు అందరూ. కానీ ఇతను మాత్రం నన్ను వాళ్ళకి ఎందుకు చెప్తున్నా అనేసి వాళ్ళని కూడా తిట్టడం, వాళ్ళని కూడా తిట్టడం చేయడం కొట్టడం అనేటువంటి జరుగుతుంది సార్. ముఖ్యంగా మా పిల్లల విషయంలో నాకు చాలా బాధగా ఉంది సార్. పిల్లలు ఎదిగినారు, వాళ్ళ ఫ్యూచర్ ఏంటిది, ఆయన మానాన్ని ఆయన వెళ్ళిపోయిన సుఖం చూసుకొని నా పరిస్థితి ఎట్లా సార్. నేను ఒక ఉపాధ్యాయురాలని, నాకే రక్షణ లేదు. మామూలు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి రక్షణ లేదు సార్. నాకు న్యాయం కావాలని నేను మీ అందరి తరఫున కోరుకుంటున్నాను సార్. సార్, అయితే గత నవంబర్ 23వ తేదీన నాకు తెలియకుండా నా భర్త ఇంటి నుంచి వెళ్ళి సామాన్ తీసుకోవడం జరిగింది. బంగారం, డబ్బులు, అంతేకాకుండా అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని పారిపోవడం జరిగింది సార్. ఈ విషయంలో మీరు నిలదీయగా నీకు ప్రాణహాని ఉందిగా నేను వెళ్ళిపోయినాను సార్. అయితే నా బంగారం ఇయ్యో అని అనేసరికంటే కూడా ఇయ్యని నేను నాది సగం నీది సగం అని కూడా వాదించడం జరుగుతుంది సార్. ఇల్లు విషయంలో కూడా మొత్తం అన్ని ఆయన పేరు మీద ఉంది సార్. కట్టడం మాత్రం ఇద్దరం కడతాం సార్. హౌసింగ్ లో ఇద్దరం కడతాం, పర్సనల్ లో ఇద్దరం కడతాం. కానీ అన్ని నాకు తెలియకుండానే అన్ని ఆయన పేరు మీద వేయించుకున్నాడు సార్. అంతేకాకుండా ప్రతిసారి ఏం జరిగినా, ఏ ట్రాన్సాక్షన్ జరిగినా డబ్బులు పెట్టడం నేను, పేరు మాత్రం ఆయనది ఉంటుంది సార్. అయితే ఈ స్టూడెంట్ అనేటువంటి ఆమె ఇప్పుడు ఆమెను చదివించిందంట సార్. డిగ్రీ వరకు ఆయననే చదివించిందంట, పేజీ ఇచ్చిందంట, అన్ని కోచింగ్ కూడా ఇప్పించిందంట సార్. దానికి కృతజ్ఞతగా వాడు దాన్ని చేసుకుంటా అనేసి నన్ను ఇద్దరు కలిసి టార్చర్ పెట్టింది సార్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నన్ను టార్చర్ పెట్టింది సార్. మూడు మాటలు ఇట్టడం జరుగుతుంది సార్. ఈ భర్తని వదిలేసినా కూడా అందుకోసం నేను వెళ్ళిపోతున్నా అనేసి అంటే విడాకులు కానీ ఏ విధంగా అయితే సార్ అది మ్యారేజ్ వివాహ వ్యవస్థకి వ్యతిరేకం, హిందూ వివాహ వ్యవస్థకి వ్యతిరేకం. కాబట్టి నాకు ఈ విషయంలో న్యాయం జరగాలి సార్. అంతేకాకుండా ఆ తల్లిదండ్రులు కూడా కావాలని ప్లాన్ చేసి పంపించినట్టుగా అర్థమవుతుంది సార్. 5 నిమిషాల ముందు ఫోన్ చేసి ఎక్కడున్నామని దాన్ని అడిగితే ఇంట్లోనే ఉన్నా అన్నాడు. 2 నిమిషాల పారిపోయిన చెప్తుంది సార్. నా భర్త వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిసి ఆమెను పంపించేసింది సార్. ఆ భర్త పాత్ర అయితే చాలా ఉంది సార్. నన్నైతే మానసికంగా, శారీరకంగా చాలా హింసిస్తున్నాడు సార్. నాకు మాత్రం న్యాయం జరగాలి సార్. ఈ విషయంలో మీ అందరి తరఫున ఒక సోదరు మిమ్మల్ని కోరుకుంటున్నారు అనేసి మీ సొంత సోదరికి ఏ విధంగా అన్యాయం జరిగితే చేస్తారో నాకు కూడా అదే విధంగా సహాయం చేయడం మీకు కలిగిందంట చెప్తున్నాను సార్. మీకు ధన్యవాదాలు సార్. నాకు ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.
అదేవిధంగా నేను ప్రజా సంఘాల మద్దతు, మహిళా సంఘాల మద్దతు కూడా నేను కోరుకుంటున్నాను సార్.